సార్ ఇప్పుడు సమకాలీన రాజకీయాలు చూస్తే రెండు రాష్ట్రాలు విడిపోతే కొన్ని నీటి తగాదాలు కొన్ని నష్టాలు జరుగుతాయనేటువంటిది వాదన వినపడింది. అప్పుడు మన లాస్ట్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అన్నారు. అవునవును. ఇప్పుడు మనం చూస్తే కృష్ణా ట్రిబ్యునల్కి సంబంధించి నిన్న మొన్న వచ్చినటువంటిది బ్రిజేష్ కుమార్ పటేల్ మీరు చూశారు. మన రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా అన్యాయం జరుగుతున్నది. ఇది ఏ విధంగా దీన్ని అర్థం చేసుకోవాలి? అంటే రెండు రాష్ట్రాలు ఒకే మాట మీద ఉండకపోవటం వల్ల వస్తుందా సమస్య, లేకపోతే ఒక రాష్ట్రం సరైనటువంటి వాదనలు వినిపించకపోవటం వల్ల? ఏదేమైనప్పటికీ రెండు రాష్ట్రాల్లో కి అన్యాయం జరుగుతున్నది. పై రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడం కోసం అటు కర్ణాటకకి మహారాష్ట్రకి మేలు చేస్తుంది అనేటువంటిది ఒక విమర్శ అయితే ఉన్నది. దీనికి మీరేమంటారు? ఎందుకంటే ఇది చాలా సీరియస్ సబ్జెక్టు. ఇప్పుడు ఇవాళ మనం కావేరీ నదీ జలాల గురించి మనం చూస్తున్నాము. అక్కడ తమిళనాడు కర్ణాటకలో ఎంత దారుణంగా జరిగింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా నీళ్లు అనేటువంటిది చాలా పెద్ద సబ్జెక్ట్ అయిందండి. అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారేమో ఒక కోణంలో చెప్పారు. ఆయన చెప్పినప్పుడు నదీ జలాలు విద్యుత్ శక్తి అనేది ముఖ్యంగా చెప్పారు. ఈ లోపల విద్యుత్ శక్తి సమస్య అంత తీవ్ర స్థాయిలోనేమో ఎదుర్కోలేదు. నదీ జలాల సమస్య కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మీద వేరువేరు ప్రభావం చూపిస్తుంది. మీరన్న బ్రిజేష్ ట్రిబ్యునల్ తీసుకుంటే అది చాలా అన్యాయమైన తీర్పు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చింది మిగులు సహజ న్యాయానికి అది విరుద్ధమైంది. ఎప్పుడైనా నదీ జల సిద్ధాంతం ప్రకారం మిగులు జలాలు అంటే అదనంగా ఉండే జలాలు చివర ఎవరుంటే వాళ్ళకు రావాల్సినటువంటి అది సహజ న్యాయం. అది ఎందుకంటే ఇంకో చోటు పోవు కదా, అవి అక్కడే సముద్రంలో కలవాలి. నదీనాం సాగరో గతి అని దాని మీద వాటిని కూడా పంచాడు ఆయన. వాటిని కూడా పై రాష్ట్రాలకు హక్కు కల్పించాడు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగినంత పోరాటం చేయలేదనే మనం చెప్పాలి. మనమంతా విభజన ఈ సమస్యలో మునిగింది తప్ప ఆ ప్రభుత్వం తగినంత చేయలేదు. చేసినా పెద్ద మార్పు ఉండేదో లేదో మనం చెప్పలేం, కానీ జరగలేదు ఆ పోరాటం. ఇప్పటికి వచ్చేసరికి తెలంగాణ ఎగువ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ దిగువ రాష్ట్రం, కొద్దిగా వీటి పొందికల్లో కూడా మార్పు వచ్చింది. కానీ రెండూ నష్టపోతాయి. ఎందుకు నష్టపోతాయి అంటే మిగులు జలాలు ఉన్నాయనే ప్రాతిపదిక మీద ఇప్పుడు మహబూబ్ నగర్లో తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు తలపెట్టింది అనుకోండి. ఇప్పుడే బ్రిజేష్ కుమార్ బిగిస్తే వాటికి నీళ్ళ ప్రాతిపదిక ఉండే అవకాశం లేదు. ఒకటైతే ఆయన చెప్పింది, నేను కొత్తగా ఈ పంపిణీని సమీక్ష చేయను. రెండు రాష్ట్రాలు ఏమేమి ఘర్షణ పడతాయి లేదా ఏం సమస్య అనేది మీ రెండు రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి సమగ్ర సమీక్షకు ఆయన సిద్ధపడలేదు. ఇది రెండు రాష్ట్రాలకు ఓటమి కింద మనం భావించాలి. ఇక రెండు రాష్ట్రాలు తమలో తమ ఎలా సర్దుకుంటాయి, వీటిని ఎలా పంపిణీ చేస్తాడన్నది డిసెంబర్ 14న ఆయన మళ్ళీ అంటే ఇది కేవలం కేంద్రం యొక్క నిరంకుశత్వ వైఖరి అంటారు. ఇందాక మీరు చెప్పారు రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం హరించి వేస్తుంది. పోను ఏమవుతుందంటే ఒక పెద్ద మార్కెట్ లాగా చేస్తుందండి. మోడీ గారు కూడా అంటే ఆయన రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని కొన్ని రాష్ట్రాలకి మేలు చేయటం, అంటే ప్యాకేజీలు ప్రకటించడం, తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ పబ్బం గడుపుకున్న తర్వాత ఇచ్చిన హామీలు వెనక్కిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. మోడీ గారి వైఖరి కూడా ఏ విధంగా జరగండి. మోడీ గారు అదే కదా అప్పుడు అమరావతికి వచ్చారు. అప్పుడు ఏం చేశారు, నేను గురజాడ అప్పారావుని మనం గుర్తు చేసుకుని దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు ఈయన గురజాడ చెప్తే ఈయన దేశం అంటే మట్టి అన్నట్టుగా అక్కడి నుంచి మట్టి తీసుకొని వచ్చి అది పంచి అది నీళ్ళలో కలిపి వెళ్ళారు. ఎంత నిరుత్సాహం కలిగించింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడగలేదు, ఉదాహరణకు ప్రత్యేక హోదా అడగలేదు, ప్యాకేజ్ కూడా అడగలేదు. అడిగారు ప్యాకేజ్ స్పెషల్ ప్యాకేజ్ మాత్రం అడిగారు. ఇందాక మీరు అన్నది అప్పుడు కూడా నేను చెప్పాల్సింది, మన్మోహన్ సింగ్ చేసిన ప్రకటనలో ఉన్న ప్యాకేజీ కూడా ఇప్పుడు ఇవ్వలేదండి ఆంధ్రప్రదేశ్కు. అరుణ్ జైట్లీ చేసిన దాంట్లో మన్మోహన్ ప్యాకేజీలో ఉన్న అంశాలు కూడా లేవు. ఈ నిరాకరించడం అనేది తప్పకుండా అంటే పునర్విభజీకరణ చట్టంలో ఉన్న వాటిల్లో కొన్ని మాత్రం ఇచ్చారని అంటారా? చాలా సాధారణ పరిభాషలో ఒక విధంగా కేవీపీ రామచంద్రరావు ఒకటి తీర్మానం పెట్టడం, వైసీపీ ఇక్కడ ఆందోళన చేయడం, సిపిఐ సిపిఎంలు లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ రకరకాల సంఘాలు చేస్తున్న వీటిని చల్లార్చి ప్రభుత్వాన్ని కాపాడడం కోసం ఒక కంటి తుడుపు వ్యవహారంలాగా ఈ అరుణ్ జైట్లీ ప్యాకేజ్ అనేది ప్రకటించారు తప్ప అదొక మిథ్య. అది ఆ ప్యాకేజీలో ఏమీ లేదు. ఒకటి పరిమాణం లేదు, రెండవది దీంతో ఇప్పుడు అది ఉంది కదా కేబీకే ప్యాకేజ్ అనేది ఉంది. అది ఉందా దీంట్లో? అది ఇందులో లేదే. కోరాపుట్ అది ఇందులో లేదు. అలాగే పన్ను రాయితీలు ఇందులో లేవు. మరి వాటికి ప్రత్యేక హోదాకి ఏం సంబంధం లేదు కదా. కాబట్టి ప్రణాళికా సంఘానికి సంబంధం లేదు, నీతి ఆయోగ్కు సంబంధం లేదు. ఏకపక్షంగా నిరాకరించడం తప్పితే బీజేపీ ఏం చేశాడండి ఆయన? కేసీఆర్ చాలా ఘనంగా ఇది సార్ అంటే కానీ బీజేపీ శ్రేణులు వెంకయ్యనాయుడు గారికి సన్మానాలు అవి చేస్తున్నాయి.
అదే కదా నేనంటే చాలా గొడవైంది. వెంకయ్య గారు మీరు గౌరవనీయులు బొంకయ్య అనిపించుకోవద్దండి అని ఒక ఛానల్లో నేను అన్నాను. బొంకయ్య అంటే వాళ్ళు ఏమనుకో, బొంకు అంటే అబద్ధం, అసత్యం. మీరు నేనే సాధించానన్న వాళ్ళు మీరే దానికి ఎలా తిలోదకాలు వదిలేరు? అదే విజయవాడలో ఆయన ప్యాకేజీ హోదా రావడం ఇబ్బందిగా ఉండేటట్టుగా ఉందని మొదట అన్నది వెంకయ్య నాయుడు గారే. మీరు ప్రణాళికా సంఘం, మీరు ఎన్నికల ప్రణాళికలో పెట్టుకున్నారు, ప్రచారం చేసుకున్నారు, అధికారానికి వచ్చారు, తర్వాత నిరాకరించారు. ఇంకేమంటారు? ఆయన వెంకయ్య గారు కాదు బొంకయ్య గారు అనిపించుకున్నారు అన్నాను. అంటే దాని మీద చాలా దుమారం వచ్చింది. తర్వాత ఏమైనా మారింది? అది కూడా లేదు. కాబట్టి ఇది పూర్తిగా ఆయనకి ఎందుకు సన్మానాలు చేస్తున్నారో నాకు తెలియదు. మాట తప్పిన వాళ్ళు మొహం చాటేస్తారు మామూలుగా. ఇప్పుడు మాట తప్పిన వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు. మాట తప్పిన వాళ్ళే సన్మానాలు చేయించుకుంటారు. ఇంత వికృతమైన వ్యవహారం భారత రాజకీయాల్లో మన ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి అవకాశం పోయిందంటారా? తప్పకుండా ఇచ్చి ఉండాల్సింది కదా. అది కనీసం ఒక విభజన తాలూకు ప్రభావాన్ని కొంత తగ్గించడానికి, ప్రజలకు కొంచెం ఉపశమనం కలిగించడానికి. రెండోది వ్యవసాయ ప్రధాన రాష్ట్రం అండి ఆంధ్రప్రదేశ్. ఇందాక మీరు నదీ జలాల గురించి అడిగారు. నదీ జలాలు ఇలా బిగించబడుతున్నాయి. రేపు తెలంగాణ ఆంధ్ర మధ్యలో కూడా సమస్యలు వస్తాయి. వ్యవసాయ ప్రధానమైన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ప్రధానంగానే ఎంతకాలం బట్టగట్టగలుగుతుంది? వ్యవసాయంలో వస్తున్న సంక్షోభం, ఆత్మహత్యలు, మార్కెట్ ఒడిదుడుకులు ఇవి ఉన్నాయి. మూడోది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విపరీతంగా భూసేకరణ, ఎక్కడ పడితే అక్కడ 1000 ఎకరాలు భూసమీకరణ చేస్తుంది. ఈ ఏడాది గుంటూరు జిల్లాలో దిగుబడి తగ్గిందని తాజా గణాంక వివరాలు చెప్తున్నాయి. అందువల్ల వ్యవసాయం నుంచి పారిశ్రామిక రంగం వైపు మనం మారాలంటే దానికి ప్రత్యేక హోదా, ఈ రాయితీలు ఇవన్నీ అవసరం. అవన్నీ నిరాకరించబడుతున్నాయి కదా. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు కేంద్రం ఎందుకు పరిష్కరించదు? వీళ్ళిద్దరూ కొట్టుకుంటే బీజేపీ ప్రయోజనాలు నెరవేరుతాయి అనే ఒక సంకుచితమైనటువంటి దృష్టి తప్ప మాట్లాడితే అంటారు మేము జోక్యం చేసుకోవద్దు. కానీ మధ్యవర్తిగా రాజ్యాంగబద్ధమైన పాత్ర అయితే మీరు నిర్వహించాలి కదా. ప్రతిదీ సమస్య కదా. నదీ జలాల నుంచి ఇప్పుడు సచివాలయంలో గదులు ఉదాహరణకు వాళ్ళు ఖాళీ చేసినవి వీళ్ళు అడుగుతున్నారు. ఇట్లాంటివి హుందాగా పారదర్శకంగా పరిష్కరించుకోవచ్చు కదా. 10వ షెడ్యూల్లో ఉన్న సంస్థలు ఉన్నాయి, వాటి మీద ఇంతవరకు 2.5 ఏళ్ళు అయింది. మన విమర్శ హైకోర్టు ఇంతవరకు ఆయన ఎందుకు తీసిపోరు, మీరు ఎందుకు అడగరు? కాబట్టి చాలా విషయాల్లో ఇంకా విద్యా సంస్థలు, వాటికి సంబంధించిన సమస్యలు, ఉద్యోగాలు, జోన్లు ఇవన్నీ కూడా 2 చోట్ల విడివిడిగా ఉన్నాయి, 2 కలిపి ఉన్నాయి. అసలు గవర్నర్ నరసింహన్ గారు ఇప్పుడు జైరాం రమేష్ ఒక బుక్ రాశారు కదా, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒకటి రాశారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రాసిన పుస్తకంలోనేమో దాదాపు కొత్తగా ఏమీ లేదు, కాంగ్రెస్ వాళ్ళ తర్జన భర్జనలు అవి మాత్రమే ఉన్నాయి. కానీ జైరాం రమేష్ ఒకటి రాశారు, ఏమనంటే నరసింహన్ పట్టుదల మీదే మేము సెక్షన్ 8వ సెక్షన్ ప్రత్యేకంగా పెట్టాము అని అందులో రాశారు. దాని మీద తర్వాత మన మధ్య రాష్ట్రంలో కూడా చాలా చర్చ. అసలు 8వ సెక్షన్ ఉందా లేదా, దాని మీద కేంద్రం యొక్క వైఖరి ఏంటి? ఎందుకు ఈ దాటవేత వాళ్ళు చేస్తారు? అంటే బీజేపీ రాజకీయ ప్రయోజనాలు తప్ప 2 తెలుగు రాష్ట్రాల ప్రజల యొక్క ప్రయోజనాలు, భవిష్యత్ అవసరాలు అవి వీళ్ళ దృష్టిలోనే లేవు. అది చాలా చాలా పొరపాటు. అంటే ప్రజాస్వామ్యానికి 2 చక్రాలుగా ఉండాల్సినటువంటి రూలింగ్ పార్టీ కానివ్వండి, ప్రతిపక్షం కానివ్వండి, వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్తున్నారు. ప్రజా సమస్యలు అక్కడే ఉంటున్నాయి. ప్రతిపక్షాన్ని గౌరవించాలి కదండి. ఒకటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు, ప్రధానమైన సమన్వయము ఇవన్నీ ఏర్పాట్లు మీరు చేస్తారు, నేను మాట్లాడతాను. ప్రభుత్వంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో సభా నిర్వహణ ఈ విషయాలన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటాయి. వాళ్ళు దాన్ని ఎక్కువ సంయమనం వాళ్ళు చూపించాల్సిన అవసరం, కలుపుకు పోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది. కానీ తప్పులుంటే బయట పెట్టే అవకాశం కూడా వాళ్ళకు ఉంటుంది.